ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉగ్రకోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు కారణమైన I-20 కారుకు పుల్వామా ప్రాంతంతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. చివరిసారిగా పుల్వామాకు చెందిన తారీఖ్ దీన్ని కొనుగోలు చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదే సమయంలో కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. హ్యుండాయ్ I-20 కారులో ఈ పేలుడు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. పేలుడుకు ముందు ఓ వ్యక్తి కారు నడుపుతున్నట్టు దృశ్యాలను అధికారులు గుర్తించారు. అతడు డాక్టర్ మహమ్మద్ ఉమర్గా అనుమానిస్తున్నారు. ఇతడికి ఫరీదాబాద్ మాడ్యూల్తో సంబంధాలున్నట్టు తెలుస్తోంది. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. దేశ రాజధాని ఢిల్లీ చిగురుటాకులా వణికిపోయింది. భారీ పేలుడుతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సరిగ్గా సాయంత్రం 6:52 ఎర్రకోట దగ్గర పేలుడు సంభవించింది. స్పాట్లో ఉన్న వారికి ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ భారీ పేలుడు జరిగినట్టు అర్థమైంది. స్వల్పంగా భూమి కంపించింది. వెంటనే ఎక్కడి వారు అక్కడే ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఘటన జరిగిన తర్వాత రెడ్ ఫోర్ట్ ఏరియాలో అత్యంత భయంకర వాతావరణం కనిపించింది. ఎటు చూసినా ఛిద్రమైన మృతదేహాలు, ధ్వంసమైన వాహనాలే కనిపించాయి. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, నిన్నటి వరకు కూడా ఒక అనుమానం ఉండేది, ఇది ఉగ్ర దాడేనా కాదా అనే దానికి సంబంధించి కన్ఫర్మేషన్ అనేది లేదు. ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారంతో ఇది ఉగ్రదాడిగా కన్ఫర్మ్ చేసుకోవచ్చా? ఏ కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది? ఏంటి ఇప్పటి వరకు స్టేటస్ ఏ విధంగా ఉంది? నిజంగా చక్రి, అంటే ఏదైతే రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి ఈ పేలుడుకు సంబంధించి మొదట అసలు ఏం జరిగింది అనేటువంటి అనుమానాలు కనిపించాయి. కానీ కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ ఇది ఖచ్చితంగా ఉగ్రదాడి అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒక ఉగ్రదాడే కాదు, ఉగ్రదాడిలో కూడా వీళ్ళు ఆత్మాహుతికి సంబంధించినటువంటి ప్లాన్ చేశారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ విధంగానైతే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఈ భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినటువంటి ఉగ్రవాదులు ముఖ్యంగా ఢిల్లీలో కావచ్చు, లేదంటే ఇతర మేజర్ పట్టణాల్లో కూడా వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి మూలాలన్నీ కూడా జైషే మహమ్మద్తో పాటు మరికొన్ని ఉగ్రవాద సంస్థలే ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో ఒక డాక్టర్ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన జైషే మహమ్మద్కు సంబంధించినటువంటి పోస్టర్లు అంటించడం, ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఆయన లాకర్లో, నిజంగా చెప్పాలంటే డాక్టర్ అంటే ఏదైతే ఆసుపత్రిలో వైద్యం అందిస్తారనుకుంటారు, కానీ ఏకంగా అటు ఉగ్రవాదులతో లింకులు పెట్టుకొని ఏకంగా ఏదైతే దేశంలో ఉగ్ర కుట్రలకు కూడా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే మనం చూస్తున్నాము, ఏదైతే రెడ్ ఫోర్ట్ ముందున్నటువంటి స్పాట్లో అక్కడే పేలుడు జరిగింది. ఎదురుగా మనకు తెల్లటి పరదాలు ఇప్పుడు అడ్డంగా పెట్టేశారు. సో ఆ స్పాట్లో మొదట అంటే ఆ ఎదురుగా ఉన్నటువంటి సిగ్నల్ వద్దకు కారు చేరుకుంది, I-20 కార్. అంతకు ముందే దగ్గరలో ఉన్నటువంటి ఒక మసీద్ దగ్గర దాదాపు 3 గంటల పాటు దాన్ని పార్క్ చేశారు. అందులో కూడా ఎంతో మంది దాన్ని డ్రైవ్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కొంత హ్యాండ్స్ మారినట్టుగా తెలుస్తుంది. ఫైనల్ గా ఒక వ్యక్తి ఫేస్ కు మాస్క్ పెట్టుకొని ఈ సిగ్నల్ వద్దకు స్లోగా చేరుకున్నారు. సిగ్నల్ వద్దకు చేరుకుంటూనే ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. మనకి ఇక్కడే ఇప్పుడు రైట్ సైడ్ ఎగ్జాక్ట్లీ దాని ముందే మెట్రో స్టేషన్ గేట్ ఉండడంతో పాటు రెడ్ ఫోర్ట్ మెయిన్ గేట్ కూడా ఉంటుంది. సో ఈ ప్రాంతంలోనే ఈ ఎక్స్ప్లోజివ్స్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఇది ఉగ్రదాడి అనేటువంటి యాంగిల్లోనే అటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ మొత్తం కూడా దాన్ని విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో కొంత ఈ కార్స్ అనేటువంటివి అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. సో అందులో భాగంగా హర్యానా నుంచి ఒక కారు కొనుగోలు చేసి పుల్వామాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పుల్వామా అంటే మనం చూసాము, సరిగ్గా ఏదైతే అనంతనాగ్, పుల్వామా, పహల్గామ్ ఇవన్నీ కూడా ఒకే జోన్లో ఉంటాయి. సో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అత్యంత డేంజరస్ జోను పుల్వామా, అనంతనాగ్ అండ్ పహల్గామ్. సో అక్కడి నుంచి వచ్చినటువంటి మూలాల ద్వారానే ఈ ప్లానింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అయితే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి సీసీటీవీ ఫుటేజ్ను, ఎందుకంటే ఎయిర్పోర్ట్ పరిసరాల్లో నుంచి మొదలు పెడితే ఏదైతే ఫరీదాబాద్ నుంచి చూస్తూ ఏకంగా ఎయిర్పోర్టు, ఆ తర్వాత సెంట్రల్ ఢిల్లీ నుంచి ఇటు రెడ్ ఫోర్ట్ వరకు మొత్తం కూడా ప్రతి కెమెరాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. టెక్నికల్ టీమ్స్తో పాటు ఫోరెన్సిక్ టీమ్స్ కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి డేటాను క్రోడీకరిస్తున్నారు. ముఖ్యంగా బ్లాస్ట్ జరిగినటువంటి చోట ఈ బ్లాస్ట్ ఏ పదార్థాల ద్వారా జరిగింది, ఇందులో వాడినటువంటి ఎక్స్ప్లోజివ్స్ ఏంటి అనే దాని మీద కూడా కొంత ఫోకస్ పెట్టారు. ఫైనల్గా మాత్రం మరికొద్దిసేపట్లో అంటే 9:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరొకసారి
రివ్యూ చేయబోతున్నారు. ఆ రివ్యూలో దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రోగ్రెస్ ఏంటి, రాత్రి నుంచి ఇప్పటి వరకు అందినటువంటి ఆధారాలు ఏంటి అనే విషయాలపైన ప్రత్యేకంగా హోంశాఖ మంత్రి సైతం సమీక్షించబోతున్నారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.